హాయ్ అండి. ఎట్టకేలకైతే చంద్రబాబు నాయుడు అయితే ఒక 2 సూపర్ సిక్స్ నుంచి 2 పథకాలైతే బయటకైతే చెప్పడం చూసాం. అదొకటి తల్లికి వందనం కావచ్చు, లేకుంటే రైతు భరోసా ఇదైతే చెప్పడం చూసాం. నాకు తెలిసి ఇది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఈ 2025లో టైం అయితే చెప్పలేదు గానీ, ఖచ్చితంగా ఈ 2 అయితే ఈ సంవత్సరంలో ఉంటాయి. ఇంకంటే మిగతా ఫ్రీ బస్సు కావచ్చు, లేకుంటే మహిళా శక్తికి ఏదైతే 1500, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 ఇస్తా అన్నాడు. అది మటుకు సైడ్‌కెళ్ళిపోయినట్టే. కానీ ప్రస్తుతానికైతే తల్లికి వందనం కావచ్చు, లేకుంటే రైతు భరోసా కావచ్చు, అదైతే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పాడు. మరి అది టైం అయితే చెప్పలేదు. చెప్తున్నారు గానీ డబ్బులు లేవని అదన్నీ. కానీ ఫైనల్‌గా అయితే బయటకొచ్చైతే ఒక మాట చెప్పాడు. ఈ 2 పథకాలైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అలానే దీపం పథకం కింద ఒక గ్యాస్ అయితే ఇచ్చారు గానీ, వాళ్ళు చెప్పింది సంవత్సరానికి 3 గ్యాసులు ఫ్రీగా. ఒక గ్యాస్ మాత్రమే ఇచ్చారు. మరి ఇప్పుడు చూద్దాం. మరి తల్లికి వందనం ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. నాకు తెలిసి ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయినాక ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. అలానే రైతు భరోసా కూడా నాకు తెలిసి సమ్మర్ వెళ్ళిపోయినాక జస్ట్ మళ్ళీ రైతులు పంటలు స్టార్ట్ చేస్తారు కదా, జూలై, ఆగస్టులో. ఆ టైంలో అయితే నాకు తెలిసి రైతు భరోసా కూడా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి 20,000 ఇస్తారా? ఇదొక సస్పెన్స్ అనమాట. ఎందుకంటే 20,000 ఇస్తా అని చెప్పారు. అప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 అంత ఇస్తుంది అనుకుంటాను. 6,000 వదిలేస్తే మిగతా 14,000 14,000 వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడున్న అధికార పార్టీ. మరి చూద్దాం మరి ఇస్తారా? లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 10,000 అయితే చేస్తానదంట. మరి 10,000 ఇస్తే అప్పుడు వీళ్ళు 10,000 ఇస్తారా? అంటే 10, 10, 20,000 అవుతుంది కాబట్టి. చూద్దాం మరి ఎలా అవుతుందో గానీ, ప్రస్తుతానికైతే ఇదొక సస్పెన్స్‌గా ఉంది. టైం అయితే చెప్పలేదు. ఇస్తామన్నారు. అలానే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికని చెప్పారు. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు ఆ పిల్లలకైతే ఇస్తామని చెప్పారు తల్లికి వందనం. అది కూడా క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తామనేది. కలిసి నెక్స్ట్ జులైలోనే స్కూల్ స్టార్ట్ అయినాక జులైలోనే ఇస్తారనుకుంటా. జూన్, జూలైలోనే ఆ టైంలోనే ఇవ్వచ్చు నాకు తెలిసి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆహ్, చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి విషయం అయితే చెప్పాడు. కానీ ఇంప్లిమెంట్ ఎప్పుడు జరుగుతుందో తెలీదు. అంటే సంవత్సరం పోయినట్టు ఆల్మోస్ట్. ఒక సంవత్సరం ఉంటే 9 నెలలు అయిపోతుంది. అంటే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయినట్టే. మిగతా 4 సంవత్సరాల్లో ఇస్తారో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే మిగతా ఏం పక్కన పెట్టేసి ఈ 2 అయితే ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. చూద్దాం మరి. కనీసం ఇవన్నా ఈ పథకాలన్నా సంక్షేమం ప్రజలకు అందేలాగా ఇస్తే బావుంటుంది.